నకిలీ పథకాలు, ఫోన్ కాల్స్ పేరుతో జనాన్ని మోసం చేసే కేటుగాలు రోజుకో కొత్త దారి వెతుక్కుంటున్నారు. ఇప్పటి వరకు ఉచితాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆశ చూపి జనాలను ముంచడం వరకు చూస్తాం. కానీ తమిళనాడులో అచ్చం విక్రమార్కుడు చిత్రంలోని రవితేజ సినిమా సీన్ రిపీట్ అయింది. గుండు గీచుకుంటే ప్రభుత్వం నుంచి భారీగా డబ్బులు వస్తాయని నమ్మించి మహిళలను మోసం చేసిన ఘటన సేలం జిల్లాలో కలకలం రేపుతోంది. పూదుకోతంపాడి గ్రామానికి చెందిన పళనియమ్మాలకు ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. తాను తాలూకా కార్యాలయం నుంచి మాట్లాడుతున్న తహసీల్దార్ను అని పరిచయం చేసుకున్నాడు. అంతేకాకుండా ఆమె పేరు, కుటుంబ సభ్యుల వివరాలను సరిగ్గా చెప్పడంతో ఆమె అతని మాటలను నమ్మింది. అనంతరం ఆ వ్యక్తి కరోనా వంటి ఓ కొత్త రకం వ్యాప్తి చెందుతుందని, అది జుట్టు ద్వారా వ్యాపిస్తుందని చెప్పాడు. ఈ వ్యాధి నుంచి రక్షించుకోవడానికి ఇతర దేశాల్లో ప్రజలు గుండు చేయించుకుంటున్నారని నమ్మబలికాడు. తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తుందని, గుండు చేయించుకున్న వారికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పాడు. మహిళలు గుండు చేయించుకుంటే 15,000, పాఠశాల, కళాశాల విద్యార్థులకు 45,000తో పాటు ల్యాప్టాప్, పురుషులకు 6,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చాడు. పూదుకోతంబాడి గ్రామానికి కేవలం 18 టోకెన్లు మాత్రమే కేటాయించాలని, ఈ అవకాశాన్ని బంధువులకు కూడా చెప్పాలని సూచించాడు. తాను స్వయంగా నగదుతో వస్తానని, అధికారులు వచ్చేసరికి గుండు చేయించుకున్న వారు సిద్ధంగా ఉండాలని చెప్పడంతో గ్రామస్తులు అతని మాటలను నమ్మారు. దాదాపు 20 మంది మహిళలు గుండు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. వారిలో 3 మహిళలు నిజంగానే స్థానిక మంగలి సహాయంతో గుండు చేయించుకున్నారు. ఆ తర్వాత డబ్బులు పంపిణీ చేస్తానని చెప్పిన వ్యక్తికి ఫోన్ చేయగా అతని మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో మోసం జరిగిన విషయం బయటపడింది. దీంతో మోసానికి గురైన పళనియమ్మ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై అత్తూరు రూరల్ పోలీసులో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. மொட்டடிச்சா என்ன தரோம்? பணம் தரேன்னு சொல்லி நீங்கள் மொட்டை அடிங்கன்னு சொல்லி உட்கார வச்சு அடிச்சது. அவங்க வரவே இல்லை. சுவிட்ச் ஆஃப் ஆகி போச்சு. ஒரு நிமிஷம்